ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల గొంతుకు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేలా ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థి పోటీలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వద్దని స్పష్టం చేశారు. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా ఉండేందుకు కుటుంబ సభ్యులను సైతం ఎన్నికల బరిలోకి దింపేందుకు వెనకాడవద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ హరీష్ జానుతున్నారు. ఎస్ హరీష్, ఇంకా జగన్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు కార్యకర్తలకు, ఏం చెప్తున్నారు కార్యకర్తలు? హరీష్ చేసినటువంటి కామెంట్స్ ప్రజెంట్ రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి ప్రభావం చాలా సీరియస్గా ఉంటుంది. రాజకీయ ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని ప్రభావం పార్టీ పైన, సామాన్య కార్యకర్తల పైన కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏకగ్రీవం అయిన తర్వాత అక్కడ జరిగేటువంటి రాజకీయపరమైనటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశం, రాజకీయ ఒత్తిడిలో ఒకవైపు అయితే కనుక బెదిరింపులు, ఇతరత్రా మార్గాల ద్వారా సాధారణ కార్యకర్తని లొంగ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా కార్యకర్తకి పూర్తిగా అండగా నిలబడాలంటే కనుక పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు, అదేవిధంగా బెదిరింపులకు భయపడితే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా జరుగుతున్నటువంటి ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కీలకంగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి ఒక హెచ్చరికని పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి జగన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కువగా అధికార పక్షానికి ఎక్కువగా బలం ఉంటుంది. కాబట్టి ఆ బలాన్ని ఉపయోగించి ఎన్నికల్లో, సాధారణ ఎన్నికలను తలదన్నే రీతిలో జరిగేటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రలోభాలకి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాని ప్రభావం సాధారణ కార్యకర్తకి తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నాయకత్వం, నాయకులు బాగున్నప్పటికీ కూడా అక్కడ సాధారణ కార్యకర్త ఎవరైతే ఉంటారో, పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్త ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు ఆస్కారం ఇవ్వకూడదు. ఆస్కారం ఇవ్వకుండా పోటీ ఉండే విధంగా అవసరమైతే ఎలాంటి చర్యలకైనా సిద్ధమవ్వాలి. న్యాయ పోరాటం చేయడం, అదేవిధంగా స్థానికంగా జరిగేటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తీవ్రస్థాయిలో ప్రతిఘటించే విధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తకి ఒక భరోసాగా నిలబడాలి. ఆ కార్యకర్త ఓటే రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగేటువంటి జనరల్ ఎలక్షన్స్లో కూడా కార్యకర్త వేసేటువంటి ఓటే పార్టీకి సంబంధించి, నాయకత్వానికి సంబంధించి గెలుపోవడములు డిసైడ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కడా కూడా ఏకగ్రీవాలకి అవకాశం లేకుండా పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి అందుబాటులో ఉండటం, సాధారణ కార్యకర్తని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఓటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందు వచ్చేటువంటి రాజకీయ ఎత్తుగడలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అలర్ట్గా ఉంటూ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తని కాపాడుకునేటువంటి విషయం ఒకైతే అయితే కనుక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ ముఖచిత్రానికి సంబంధించినటువంటి అంశాలపైన పొలిటికల్ ఈక్వేషన్స్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వెలుగులోకి వస్తున్నటువంటి అక్రమాలకు సంబంధించి, అదేవిధంగా జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రజల్లో చర్చ మొదలైంది. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, కరోనా లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మొదటి 2.5 సంవత్సరాలు కరోనాకు పోయినప్పటికీ కూడా మిగిలినటువంటి 2.5 సంవత్సరాలు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అండగా ఉండి కార్యకర్త మొదలుకొని సాధారణ ప్రజానీకానికి వరకు అందించినటువంటి సేవలు, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తెలియజేయడం ద్వారా గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసానికి సంబంధించినటువంటి అంశాలు సాధారణ కార్యకర్తకు తెలియజేసే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ హరీష్.